అంటే ఇటీవల కాలంలో అంబేద్కర్ని ఓన్ చేసుకోవడానికి అంటే బీజేపీ కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రెండు ప్రయత్నిస్తున్నాయి. అంటే ఇటీవల కాలంలో అంటే మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ గారి హయాంలో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నారు. అయితే క్రమేపీ చూసినట్లయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ని ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి చేసినటువంటి అంటే ఏ విధంగా ఆయన అగౌరవపరిచింది, ఏ విధంగా మీరు అన్నట్టుగా ఇందుకు అసెంబ్లీకి ఆయన పోటీ చేసి ఆయన ఓడించడానికి ప్రయత్నించడం కానివ్వండి అది ఓడి చెప్తున్నారు. తర్వాత అంబేద్కర్ గారికి భారతరత్న అన్నది విపి సింగ్ అంటే నాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది తప్ప అంటే 1950 నుంచి మీరు చూస్తే 91లో ఆయనకి భారతరత్న ఇచ్చారు. అంటే ఇంత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని విస్మరించడానికి, అంబేద్కర్ ఐడియాలజీని విస్మరించడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్న వాదన మీద మీ అభిప్రాయం? మీరు మంచి ప్రశ్న వేశారు. అంబేద్కర్ గారు విస్మరించలేదు అని చెప్పడానికే నేను ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. మీరు మాట్లాడిన భారతరత్న కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆయన ఉన్న ఇల్లును గుర్తించడం కానీ లేకపోతే మేము దాని లైబ్రరీని పెద్దగా చేస్తున్నామని కానీ అలీపూర్లో ఢిల్లీలో ఒక ఇల్లు ఉంది దాన్ని తర్వాత ఇక్కడ ఇవన్నీ ఒక చిన్న మాటలో చెప్పాలంటే బ్రతికున్నప్పుడు తిండి పెట్టినటువంటి కొడుకు చనిపోయిన తర్వాత దినవరాలకు ఖర్చు పెట్టినట్టుగా మేము బ్రతికున్నప్పుడు అంబేద్కర్ గారిని ఏం చేసామని చెప్తున్నాం. అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగానికి ఆయన ఒక దగ్గర గెలిచి దీంట్లోకి వచ్చాడు సభ్యుడిగా. గెలిచి దీంట్లోకి వచ్చిన తర్వాత ఆయన గెలిచినటువంటి ప్రాంతం బెంగాల్ ప్రాంతంలో ఉంది, వెస్ట్ బెంగాల్కి దగ్గర. ఆ ప్రాంతం పాకిస్తాన్కి పోయింది. పాకిస్తాన్కి పోయినప్పుడు ఈయన మెంబర్గా ఉపయోగపడిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఆయన్ని మళ్ళీ మెంబర్గా చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక మెంబర్ని కాంగ్రెస్ పార్టీ మెంబర్ని రిజైన్ చేయించి ఆ స్థానంలో అంబేద్కర్ గారికి ఇచ్చారు. ఇది చరిత్ర, ఇది మల్లురవి చెప్పింది కాదు. ఈ చరిత్రను మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ గారిని అవమానపరిచారు. ఎవరిచ్చారు ఆయనకు? అక్కడ పాకిస్తాన్లో గెలిచినటువంటి సందర్భం, ఆ పాకిస్తాన్లోకి అది వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ గెలవాలంటే ఎక్కడ నిలబడాలో తెలియని పరిస్థితి ఉంటే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి. ఒక మెంబర్ని రిజైన్ చేయించి ఆ మెంబర్ స్థానంలో అంబేద్కర్ని చేయించాం. ఇది మొదటి కార్యక్రమం. ఇది కాకుండా ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా మెజారిటీ ఎవరు చెప్పినట్టు వింటారు? అంబేద్కర్ చెప్పినట్టు వినే పరిస్థితి ఉందా? అప్పుడు మహాత్మా గాంధీ లేక నెహ్రూ లేక పటేల్ చెప్తేనే వింటారు కదా. అంతా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి గెలిచిన వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ వీళ్ళంతా కూర్చొని ఈ సామాజిక దళిత వర్గం నుంచి వచ్చిన అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివాడు, మంచి తెలివి ఉంది, బాగా రాయగలడు, ప్రపంచ రాజ్యాంగాలని తెలుసు కాబట్టి ఆయన గుర్తించి ఈ రాజ్యాంగానికి చైర్మన్ చేశారు. రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ ఫార్మేషన్లో సెంట్రల్ క్యాబినెట్లో అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు కదా. ఆయనకి ఏం చేశారు? మొట్టమొదటి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా చేశారు. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇది అంబేద్కర్ని గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ లేక ఇతర పార్టీలు కానీ నిన్న మొన్న లాల్ జెండా అండ్ నీల్ జెండా అని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా చాలా లేటుగా చాలా కాలం తర్వాత గుర్తించారు. మొట్టమొదట అంబేద్కర్ని గుర్తించి ఇది వజ్రం, ఈ వజ్రమే చాలా విలువైందని గుర్తించే అక్కడ మెంబర్కి గెలిపించారు, రాజ్యాంగం గెలిపించారు, డ్రాఫ్ట్ కమిటీ ఇచ్చారు, క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఎన్నికల రాజకీయాలు వచ్చి మేము అంబేద్కర్ అని చెప్తున్నాం. ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ గారిని గుర్తించి గౌరవించకపోతే ప్రజలు ఎవరు వాళ్ళకు ఓట్లు వేయరనే దశకి నెట్టివేయబడ్డారు కాబట్టి మాట్లాడుతున్నారు. మేము ఓట్ల కోసం అప్పుడు అంబేద్కర్ని రాజ్యాంగానికి చైర్మన్ చేసింది, ఓట్ల కోసం డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ చేసింది, ఓట్ల కోసం అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ చేసింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అసలు బేసికల్గా
ఎప్పుడు